మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓయూలో ప్రభుత్వం విధించిన నిర్బంధ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని కమ్యూనిస్టు పార్టీ జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. ప్రజా వ్యతిరేక దళారీ నిరంకుశ వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 13న ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేయకూడదని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. శ్రీలత, భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ మాత్రం ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం విధించిన నిర్బంధాంక్షలను వెంటనే ఎత్తివేయాలి, అంతేకాకుండా ప్రజా వ్యతిరేక దళారీ నిరంకుశ వీటికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలుకుతూ అక్కడ ఉన్న విద్యార్థుల మీద మాత్రము రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని మాత్రం విధంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని వెనక్కించుకోవడం మాత్రం అధికార ప్రతినిధి జగన్ మాత్రం ఒక లేఖ విడుదల జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 13వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్టర్ ద్వారా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు కానీ ధర్నాలు చేయకూడదు, నిరసన చేయకూడదు మాత్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత మాత్రం ఇప్పటికే మావోయిస్టు పార్టీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిరసనలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం వీళ్ళు ముందే చెప్పడం జరిగింది. యూనివర్సిటీలో ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘాలు జరుగుతుంటే విద్యార్థులు ధర్నాలు, రాష్ట్రారోకలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని అంచివేసే దిశగా ముందుకెళ్తుంది. ఇటువంటి అంచివేసే ప్రక్రియలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి తీరా నష్టం ఇచ్చే ప్రణాళిక ఉందంటూ మాత్రం జగన్ ఒక లేఖ చెందుకోవచ్చు. గతంలో చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఈ 15 నెలల కాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఓయూకు సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన దానికి భూములు అమ్మే ప్రయత్నం చేస్తుంది. అది కూడా 400 ఎకరాలు. ఈ 400 ఎకరాలు అమ్మకూడదంటే మాత్రం ఇటు మావోయిస్టు పార్టీ కానీ, అంతేకాకుండా ప్రతిపక్షాల పార్టీలు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఖజానా లేదు, ఖచ్చితంగా అమ్మేయాలని ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ ముందుకు వస్తున్న నేపథ్యంలోనే గతంలో చూసుకుంటే మాత్రము బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు దాన్ని ఆపడం జరిగింది. కానీ ఈ రోజు ఏకంగా మావోయిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు వాళ్ళు కూడా లేక జగన్ విడుదల చేయడం జరిగింది. ఇటు భూములు అమ్మకాలు ఆపాలి, అంతేకాకుండా యూనివర్సిటీలో విద్యార్థులు వాళ్ళకు కావాల్సిన వసతులపై ధర్నాలు, రాష్ట్రారోకలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అంచివేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకుండా నిజంగానే ఈ ధర్నా రాష్ట్రాలకు చేసే విద్యార్థులైన దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాము, మేమేంటో చూపిస్తా ఉంటే మాత్రం జగన్ ఒక లేఖ విడుదల చేయడానికి కొంచెం సుధాకర్, ఇప్పుడు చూసుకుంటే ఆ లేఖ పైన అధికారులు ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళు వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నారా? ఒకటే శ్రీలత చూసుకోవచ్చు, మావోయిస్టు పార్టీ ఎప్పుడైనా కానీ ఒక లేఖ విడుదల చేసింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అధికారంలో మాత్రం కొంచెం భయానికి గురైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆర్టీసీకి సంబంధించిన భూములు విక్రయించే క్రమంలో కూడా అప్పుడు కూడా ఇదే అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధి జగన్ కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే మార్గంలో వెళ్తూ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నది. అది కూడా ఉస్మానియా సంబంధించిన భూములలో 400 ఎకరాలు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనికి వచ్చిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా అడ్డుకున్నాయో అదే రూపంలో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ముందుకు వచ్చేసి జగన్ అధికార ప్రతినిధి ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. భూములు అమ్మే ప్రయత్నం చేయకూడదు, రాష్ట్ర ఖజానాని ఇక్కడ నుంచి వచ్చే నిధులతో రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు, కానీ రాష్ట్రంకు సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన భూములు అమ్మితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటే మాత్రం జగన్ ఒక లేఖ తీరింది. కానీ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనే మాత్రం ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వము అంటే మావోయిస్టు పార్టీకి కొంచెం వాళ్ళ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. కానీ వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో కొంత మావోయిస్టు పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే మావోయిస్టులు ముందుకు వస్తున్న నేపథ్యం కనబడుతుంది. అందులో భాగంగానే ఈ రోజు మావోయిస్టులు ఇదే భూమికి సంబంధించిన 400 ఎకరాల అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక అడుగు ముందుకేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులు పంపిన లేఖ మీద ముందొస్తూ ఎటువంటి అడుగులు తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది అనుకోవచ్చు. సుధాకర్, ఇప్పుడు చూసుకుంటే విద్యార్థులు ధర్నాలు, నిరసనలు చేయొద్దని ఆంక్షలు పెట్టడం వెనుక ఆలోచన ఏమై ఉంటుంది అధికారులది?
అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థులు తెలుసుకుంటే రాజ్యాలు కుప్పకూలిపోతాయి. అటువంటి ఈ రోజు విద్యార్థి దిశ ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తుంది. ధర్నాలు రాష్ట్రాలకు చేస్తే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ప్రాబ్లం ఎక్కువ ఉండడం వల్ల అధికార పార్టీకి ఇస్తే నష్టం వాటిల్తుంది. సో ఇటువంటికి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లకుండా ఉండాలంటే మాత్రము ఈ నిరసనలు కానీ ధర్నాలు రాష్ట్రాలకు చేయకుండా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ విద్యార్థులు ఖచ్చితంగా ధర్నాలు రాష్ట్రాలకు చేస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా నష్టం వాటిల్ని అనుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నష్టం రావద్దంటే ఈ ధర్నా రాష్ట్రాలు ఆపాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే విద్యార్థుల మీద దాడులు చేసే ప్రయత్నము, అరెస్ట్ చేసే ప్రయత్నము చూస్తున్నాం. మరి నిన్న కూడా చూసుకోవచ్చు. నిన్న అదే యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అక్కడికి వెళ్ళేసి వాళ్ళ పట్టుకొని వాళ్ళ జుట్టు పట్టుకొని మరి లాక్కెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఇంత దుర్భరంగా దాడులు చేస్తున్నా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విద్యార్థుల కక్షపూర్తమైన పరిపాలన కొనసాగుతుంది? రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ విద్యార్థులను న్యాయం చేసే ప్రక్రియలో ఉండాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థుల మీద మాత్రం ఎక్కడ లేని విధంగా దాడులు చేస్తూ ముందుకు వస్తే పరిస్థితి లేకుంది. కానీ ఇప్పుడు మావోయిస్టు పార్టీ లేక వచ్చిన తర్వాత రానున్న రోజుల్లో విద్యార్థులకు మద్దతు పలికిన మావోయిస్టు పార్టీ కానీ అలాగే ఈ యూనివర్సిటీ భూముల అమ్మకాలలో వ్యతిరేకంగా ముందుకు వస్తారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కానీ ఏ విధంగా ముందుకు వస్తారో మాత్రం ఎవరికి అంత చికెన్ పరిస్థితి అనుకోవచ్చు. మరి ఇప్పుడు మనం చూసుకుంటే సుధాకర్, ఓయూలో చాలా సార్లు ఏదో ఒక ఇష్యూ జరిగి విద్యార్థులు సఫర్ అవుతున్నారు. అధికారులకు చెప్పిన వాళ్ళు స్పందించడం లేదనే వీళ్ళు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు కదా. మరి విద్యార్థులకి ఇప్పుడు ఇది కూడా చేయొద్దు అనే నిబంధనలు పెడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి? అధికారులు తొందరగా స్పందిస్తారా? మరి ఒకటే శ్రీలత మనం కూడా చూసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది విద్యార్థులు. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు నినాదంతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తుల్లో మొదటిగా విద్యార్థులే ఉన్నారు. అటువంటి విద్యార్థులుగా ఈ రోజు కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది పెట్టేసి వాళ్ళు అంచెవేత ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వెళ్ళను బందీలో ఉంచుతూ మాత్రము యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఒకదాటిగా ముందుకు వస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నష్టం వస్తుంది అనుకోవచ్చు. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తన వంతు బాధ్యతగా విద్యార్థులను కలుపుకుంటూ ముందుకెళ్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ అధికార పార్టీ కానీ ఎవరికైనా ఎంతో కొంత మేలు జరుగుతుంది. కానీ అణచివేత దిశగా ముందుకెళ్తే మాత్రము రాష్ట్రంలో విద్యార్థులు చూసుకుంటే ఏ పార్టీ కుప్పకూలిపోతుంది. గతంలో బీఆర్ఎస్ చేసిన నిర్లక్ష్యమే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటమిగా అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 15 నెలల కాలం అవుతుందని ఈ రోజు విద్యార్థుల మీద ఇటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నష్టం వస్తుంది అనుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్.